జై శ్రీరామకృష్ణ. శ్రీ శారదాదేవి వచనామృతం. జయరాంబటి. ఉదయము సిల్లాంగ్ నుండి ఒక భక్తుడు వచ్చాడు. మాతృదేవి ఒక అవతారమన్న విషయంలో సందేహం వచ్చినా ఆ భక్తుడు 7 సార్లు మాత్రమే కలలో కనిపిస్తే తప్ప ఆమెను దర్శించుకోనని నిశ్చయించుకున్నాడు. మాతృదేవి కరుణించి అతడికి 7 సార్లు కలలో కనిపించారు. అందువలన అతడు జయరాంబటికి వచ్చాడు. మధ్యాహ్నం మాతృదేవి వద్ద సెలవు పుచ్చుకునేందుకు వచ్చినప్పుడు, అమ్మా వెళ్ళొస్తాను, ఇంకా ఏమైనా ఉందా అని అడిగాడు. మాతృదేవి, అవును నాయనా, నిశ్చయంగా ఉంది, నువ్వు మంత్రదీక్ష పుచ్చుకో. భక్తుడు, బాగ్ బజారులో పుచ్చుకుంటాను. మాతృదేవి, వద్దు నాయనా, ఈరోజే పుచ్చుకో. భక్తుడు, కానీ నేను భోజనం చేశానే. మాతృదేవి, దానికేం పర్వాలేదు. తదనంతరము అతడు మాతృదేవి వద్ద మంత్రదీక్ష పుచ్చుకొని ఊరికెళ్ళిపోయారు. జయరాం బయటి నుండి తిరిగి వచ్చిన ఆ యువకుని మానసిక స్థితిలో క్రమేణా మార్పు రాసాగింది. గురుదేవుల దర్శనం పొందాలనే తీవ్రమైన వ్యాకులత అతడిలో జనించింది. మాతృదేవి సంకల్పిస్తే గురుదేవుల దర్శనం లభించేటట్లు చేయవచ్చు, కానీ అందుకు ఆమె సుముఖంగా లేరన్న కోపంతో మళ్ళీ జయరాం భట్టుకు వచ్చాడు. మాతృదేవి వద్దకెళ్ళి, అమ్మ, గురుదేవులను నాకు చూపిస్తారా లేదా అంటూ ఉక్రోషంగా అడిగాడు. అందుకు మాతృదేవి ఎంతో అనునయంగా, అంతా జరుగుతుంది, ఆందోళన చెందకు అన్నారు. కానీ ఆ యువకుడు పూర్తిగా ఓర్పును కోల్పోయి కోపంగా, నన్ను మోసగించ ప్రయత్నిస్తున్నారా, ఇదిగో మీ జపమాల, నాకేది వద్దు అంటూ ఆ జపమాలను మాతృదేవి వైపుకు విసిరేశాడు. పోనీలేనైనా గురుదేవులు బిడ్డగా ఉండు అన్నారు మాతృదేవి. ఆ యువకుడు తక్షణమే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతడికి పిచ్చి పట్టింది. స్వాములనందరినీ తిడుతూ ఉత్తరాలు రాయసాగాడు. మాతృదేవికి కూడా అట్లే రాశాడు. ఇలాంటి చర్యల వలన అతడు దెబ్బలు, తన్నులు కూడా తినాల్సి వచ్చింది. ఒకరోజు ఆ యువకుని గురించి నేను మాతృదేవిని, అతడు మంత్రాన్ని కూడా తిరిగి ఇచ్చేశాడా, జపమాలను పారేశాడు, మంత్రాన్ని అలా తిరిగి ఇచ్చివేయడం సాధ్యమేనా అని అడిగాను. మాతృదేవి, అదేలా సాధ్యము, అది జాగృతి మంత్రము, దానిని తిరిగి ఇచ్చివేయడం ఎలా సాధ్యము? ఒకసారి ఒకరిని ప్రేమిస్తే ఎప్పటికైనా మారుతుందా? ఏదో ఒకరోజు అతడికి మతిస్థిమితం కలుగుతుంది. అసలు ఆయన పాదాల మ్రోల క్షమాపణ వేడుకుంటాను నేను. అమ్మా, ఎందుకు ఇలా జరగాలి? మాతృదేవి, కొన్ని సందర్భాలలో ఇలా జరగడం కద్దు. ఒక గురువు అనేకులకు మంత్రోపదేశం చేస్తాడు. వారందరూ సమానులై ఉంటారా? మనస్సును బట్టే కూడా ఉన్నతి కలుగుతుంది. అతడు జయరాం బటిలో ఉన్నప్పుడు, అమ్మ, నన్ను పిచ్చివాడిని చేసేయండి అన్నాడు. అందుకు నేను, నాయనా, నువ్వెందుకు పిచ్చివాడివి కావాలి? ఘోర పాపాలు చేయనివాడు పిచ్చివాడవుతాడా అన్నాను. అప్పుడు అతడు, నా చిన్న తమ్ముడు గురుదేవుల దర్శనం పొందాడు, నాకు కూడా ఆయన దర్శనం కలిగేలా చేయండి అన్నాడు. అందుకు నేను, ఈ కళ్ళతో ఎవరైనా ఎప్పుడైనా గురుదేవులను దర్శించారా? కళ్ళు మూసుకుంటే ఆయనను దర్శించవచ్చు. నీ తమ్ముడు చిన్నవాడు, కళ్ళు మూసుకుంటే ఆయన రూపం కనబడుతుంది కదా, దానిని గురుదేవులు దర్శనంగా భావిస్తున్నాడేమో అని అన్నాను. తర్వాత సాధనలు అనుష్ఠించు, గురుదేవులను ప్రార్థించు, నీకు దర్శనం కలుగుతుంది అని అతడికి విపులంగా చెప్పాను. ఎంతవరకు పురోగమించాము, ఎంత జ్ఞానము జాగృతి పొంది ఉన్నామో ప్రతి వ్యక్తి తానంతట తానే తెలుసుకుంటాడు. భగవంతునికి ఎంత సన్నిహితులమో ప్రతి వ్యక్తి మనస్సులో గ్రహిస్తాడు. ఈ స్థూలమైన కళ్ళతో ఎవరైనా భగవంతుని చూశారా ఏమిటి? ఆ యువకుడు పిదప కొన్ని సంవత్సరాలలో గంగా తీరంలోనూ కొన్ని సమయాల్లో ఉద్బోధన ద్వారం వద్ద ఉండేవారు. అక్కడే భుజించేవాడు. ఆ తర్వాత ఒకరోజు ఆ యువకుడిని మాతృదేవి అనుమతితో ఆమె వద్దకు తోడుకొని వచ్చారు.
మాతృదేవి నానా విధాలా అతన్ని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. నేను ప్రార్థించే వారి కడకు అవసాన సమయంలో నన్ను ప్రార్థించే వారి కడకు అవసాన సమయంలో నన్ను నిశ్చయంగా నన్ను ప్రార్థించే వారి కడకు అవసాన సమయంలో నేను నిశ్చయంగా వస్తాను అని గురుదేవులు చెప్పేవారు. ఇది ఆయన వచ్చిన వాగ్దానం. నువ్వు నా బిడ్డవు, భయమెందుకు? ఎందుకు పిచ్చివాడిగా ప్రవర్తిస్తున్నావు? ఆ గురుదేవుల పేరుకే అవమానం కదా. ఆయన భక్తుడు పిచ్చివాడైపోయాడని లోకులు అనుకుంటారు కదా. చెడ్డ పేరు వచ్చేలా నువ్వు ప్రవర్తించవచ్చా? వెళ్ళు, ఇంటికి వెళ్ళి నలుగురిలో మసులుకో. చక్కగా భుజించి హాయిగా నిద్రించి సంతోషంగా ఉండు. నీ అవసాన సమయంలో స్వయంగా గురుదేవులు వచ్చి నిన్ను తమతో తీసుకుపోతారు. గురుదేవులను ప్రత్యక్షంగా ఎవరైనా చూశారా చెప్పు? నరేన్ ఒక్కడే అలా చూడగలిగాడు. అది కూడా అతడు అమెరికాలో తీవ్ర మనోవాక్యలతో నరేన్ ఒక్కడే అలా చూడగలిగాడు. అది కూడా అతడు అమెరికాలో తీవ్ర మనోవ్యాకులతతో ఉన్నప్పుడు అది జరిగింది. గురుదేవులు తన చేతులు పుచ్చుకున్నట్లు అతడికి అనుభూతి కలిగింది. అది కూడా కొన్ని రోజులు మాత్రమే. మంచిది, వెళ్ళిరా. ఇంటికి వెళ్ళి ఉండు. గృహస్థులను ఎన్ని కష్టాలు